నమస్కారాలు. ఇక్కడ ఓటు టర్న్ అవుట్ పెరుగుతుందని మాత్రం మేము ముందే ఊహించాం సార్. ఎందుకంటే ప్రజల్లో రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఓట్ టర్న్ అవుట్ అనేది. పాజిటివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఓట్ టర్న్ అవుట్ అవుతుంది, లేకపోతే పాజిటివ్ ఫీలింగ్ గవర్నమెంట్ ముందుగా కూడా ఉన్న ఓట్ టర్న్ అవుట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనము వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ, తెలంగాణ ఎలక్షన్స్ కానీ తీసుకున్నప్పుడు లాస్ట్ టైం 2018 అయిన ఓటింగ్ కంటే ఎక్కువ పోలైనా కానీ కేసీఆర్ గారు పరిపాలనలోకి వచ్చారు. అట్లాగే బెంగాల్లో తీసుకున్నట్లయితే మమతా బెనర్జీ అధికారంలోకి రావడం జరిగింది, ఢిల్లీలో కేజ్రీవాల్. అంచేత ఈ ఓట్ పర్సంటేజ్ కి తర్వాత ఈ సీట్లు డిస్ట్రిబ్యూషన్, ఈ విన్నింగ్ ఈక్వేషన్స్ కి పెద్దగా సంబంధం ఉండదు. అయితే అది పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఓటు పెరిగిందా, నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఓటు పెరిగిందా అని మనం అసెస్ చేయగలిగి ఉండాలి. అయితే నా దృష్టిలో పాజిటివ్ ఫీలింగ్ ద్వారా గవర్నమెంట్ మీద పాజిటివ్ ఉండబట్టే ఓటు ఫీలింగ్ వేయడం నేను పూర్తిగా నమ్ముతున్నాను. దానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా ఉమెన్ ఓటింగ్, రూరల్ ఓటింగ్, తర్వాత పూర్ సెక్షన్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీ ఓటింగ్, ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఓటింగ్ జరిగింది. ఆ బ్రిస్క్ ఓటింగ్ జరిగింది. అయితే మీకు సిటీలోకి వచ్చేటప్పటికి కొంత ప్రాబ్లం అయితే వైసీపీ ఎదుర్కొంది. సిటీలో అర్బన్ పార్ట్ పెద్దగా ఓటింగ్ వైసీపీకి పడలేదు అని మా అసెస్మెంట్. అయితే అర్బన్ లో ఉన్నటువంటి మీకు 55 సీట్లు మాత్రమే మనకు అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నాయి. 120 సీట్స్ రూరల్ ఏరియాలో ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైందంటే ఎప్పుడు కూడా బీసీ సెక్షన్ అనేది టీడీపీకి, బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ యాక్చువల్గా జరుగుతున్నది. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ బీసీ ఓటింగ్ అనేది సాలిడ్ గా వైసీపీ టీడీపీ టర్న్ కాదు. అక్కడ సీట్ రావడం వల్ల ఈ బీసీ ఓటింగ్, మైనార్టీ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ ఓటింగ్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్న వాళ్ళందరూ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ టర్న్ అయ్యారని నేనైతే భావిస్తున్నా. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగినా, ఎంత పెరిగినా ఓన్లీ 1.5%, 2% కంటే పెరగదు సార్. 2% వచ్చే మార్పు పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ లో పూర్తిగా కంప్లీట్ గా కూడా క్యాస్ట్ ఓటింగ్ జరిగింది. తర్వాత పోలరైజేషన్ వర్సెస్ కాంపౌండ్ పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ అనేది వచ్చేటప్పటికి అయితే మనకి పూర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కమ్యూనిటీస్, వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్న వారు, బ్రౌన్ కార్డన్ సెక్షన్, తర్వాత ఈ సెక్షన్స్ అన్ని ఒక పక్క ఉన్నాయి. అర్బన్, మేల్ ఓటింగ్, తర్వాత బిజినెస్ సెక్టర్ ఒక పక్క ఉంది. అయితే ఈ మార్పు రావాలంటే ఇది టీడీపీకి అయితే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలదు. అయితే ఇక్కడ జనసేన టీడీపీ కలవడం వల్ల మొత్తం మీద ఓటింగ్ శాతం కొంతవరకు అయితే పెరిగింది ఎలియన్స్. కానీ అది టీడీపీ ఎలియన్స్ వచ్చేటంత పరిస్థితిలో అయితే ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు సార్. తర్వాత జనరల్ గా బీసీలో మనకి రెండు మెయిన్ కాపీ మన గౌడ